ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కారు సారు 16 అనేటువంటి నినాదం బలంగా వినపడేది. కానీ ఈ మధ్య కాలంలో కారు సారు విమానం అనేటువంటి స్లోగన్ బలంగా వినపడుతూ ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విమానం ప్రస్థానం ఉందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఈ విమానానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒకప్పుడు బీఆర్ఎస్లో కారు సారు 16 అనేటువంటి నినాదం బలంగా వినపడేది. ఇప్పుడు కారు సారు విమానం అనేటువంటి నినాదం అయితే బలంగా వినపడుతోంది. ఏంటి సార్ అసలు ఈ విమానం ఏంటి, ఈ విమానానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కి విమానానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే ఖచ్చితంగా విమానానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు కనుగొన్నారు సిట్ అధికారులు. ఏంటి, సిట్ ఆల్రెడీ విచారణ చేస్తుంది. ఆ విచారణ సందర్భంగా మొత్తం ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. కొన్ని రీట్రీట్ చేశారు, ధ్వంసం చేసినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి రీట్రీట్ చేసి సమాచారాన్ని స్వీకరించారు. సమాచారాన్ని సేకరించిన తర్వాత తేల్చింది ఏంటంటే, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి డిఎస్పి ప్రణీత్ రావు, అలాగే అడిషనల్ ఎస్పీలుగా పనిచేసినటువంటి తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణ, వీళ్ళని రాధాకృష్ణన్ వాళ్ళని ఉపయోగించుకొని ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది చాలా క్లియర్గా విత్ ఎవిడెన్స్ సిట్ అధికారులు కనుగొన్నారు. ఆ క్రమంలో సోదాలు కూడా చేశారు. ఈ సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో అమెరికా నుంచి ప్రభాకర్ రావు కూడా ఫోన్ చేసి సిట్ అధికారులతోటి ఎవరో ఒక అధికారితోటి మాట్లాడి మనం పోలీసులని ఈ సోదాలు ఎందుకు, ఈ అడావుడి ఎందుకు అని చెప్పి ఆయన ఏదో కన్విన్స్ అయిపోతే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మాట విన్నాం కదా, ఆ రోజు మీరు ఏది చెప్తే అది విన్నాం కదా, ఇప్పుడు కూడా మేము, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా మేము నడుచుకోవాలి, అంతకు మించి నేను చెప్పేది ఏం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడని చెప్పి మనం 2 రోజుల నుంచి న్యూస్ వింటున్నాం. ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు ఎవరెవరు, అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణ, వీళ్ళు రిమాండ్లో ఉన్నారు. ఒక ఇద్దరు పారిపోయారు. ఒక మీడియా ఛానల్లో సంబంధించిన అధిపతి పారిపోయాడు. అసలు రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు అని డైరెక్ట్గా ఆపరేట్ చేసినటువంటి మీడియా ఛానల్ అధిపతి ఏమో యూకే వెళ్ళిపోయాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన ప్రభాకర్ రావు ఏమో అమెరికా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా కానీ నేను లాక్కొచ్చి నిన్ను జైల్లో పెడతానని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు ప్రభాకర్ రావు. సో ఈ క్రమంలో దీని డెప్త్కి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ డెప్త్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి భయంకరమైనటువంటి నిజాలు కొన్ని బయటపడ్డాయి. సిట్ అధికారులు అన్వేషణలో తేలింది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి ఒక చట్టం వచ్చినప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుగోలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలు, లేదంటే బిజినెస్ టైకూన్స్, లేదంటే పెద్ద పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరు నీ ఒత్తిడి తీసుకొస్తే కనుక ఇది వర్కౌట్ అవుతుంది అనే దాని మీద అప్పట్లో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేత ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం కౌంటర్ ఇంటెలిజెన్స్కి, తర్వాత ఉగ్రవాద చర్యలని కనుక్కోవాల్సినటువంటి ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం చేసింది, పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాకుండా పర్సనల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగించుకుంది. ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేశారు, సెలబ్రిటీసు, తర్వాత ఎవరైతే హవాలా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని, ఎస్పెషల్లీ హవాలా బిజినెస్ చేసే వాళ్ళని టార్గెట్ చేశారు. హవాలా బిజినెస్ చేసేటువంటి వాళ్ళని, అలాగే హోటల్స్, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నడిపే వాళ్ళని, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులని, తర్వాత ఎవరైతే భారీ స్థాయిలో నల్లధనం కలిగి ఉన్నారో వాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం లిస్ట్ తీసుకొని, పెద్ద పెద్ద బాగా కుబేర్లు లిస్ట్ తీసుకొని, హైదరాబాద్లో ఉండేటువంటి కుబేర్ల లిస్ట్ తీసుకొని వాళ్ళందరి మీద ఈ
నిఘాని పెట్టారు. ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించిన నిఘాలను పెట్టి పర్సనల్ ఇంటెలిజెన్స్ని చేయటం మొదలు పెట్టారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ పోయింది, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోయింది, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ పోయి పర్సనల్ ఇంటెలిజెన్స్ పెట్టారు. పెట్టి బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టారు. దాదాపు 5,000 మందిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ప్రాథమికంగా సిట్ అనుమానిస్తుంది. 5,000 మంది దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంటారు ఎక్స్పెక్ట్ చేయండి. ఒక పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర నుంచి కొన్ని వేల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో దాదాపుగా 700 కోట్లు పైగా ఉంది, 7,000 కోట్లు ఉందని చెప్పి చెప్తున్నారు. 700 కోట్లు 7,000 కోట్లు ఉందని చెప్తున్నారు. ఐ థింక్ 700 కోట్లు అనుకుంటా అకౌంట్లో ఉంది అని చెప్తున్నారు. దానికి ఇంట్రెస్టే 3 కోట్లు వస్తుంది. ఆ 3 కోట్ల రూపాయలతోటి మేము పార్టీని రన్ చేస్తామని అప్పట్లో కేసీఆర్ చెప్పినటువంటి మాట. ప్లస్ ఆస్తులు, మొత్తం ఆస్తులు కలిపి కొన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పి 7,000 కోట్ల దాకా ఆస్తులు ప్లస్ చరాస్తులు కలిపి 7,000 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి ఒక కేవలం అకౌంట్లోనే 700 కోట్లు ఉన్నాయని అప్పుడు ఏదో లెక్క చెప్పాడు కేసీఆర్. లెక్క చెప్తే ఏమన్నాడు ఆయన, నాకు విమానం కొనుక్కునేంత స్తోమత ఉంది, నాకు విమానం కొనియటానికి ఒక 3-4 కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి, నేను విమానం కొంటున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. అంతేకాదు దేశంలో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను పెట్టుబడి పెడతాను అని చెప్పి ఒక జాతీయ ఛానల్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్కి చెప్తే, సీనియర్ జర్నలిస్ట్కి ఆయన బయట పెట్టాడు. అంటే ఏ స్థాయిలో సంపాదించేశారు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు అనేది కేసీఆర్ మాటల్లోనే అర్థమవుతుంది, ఆయన వ్యక్తం చేసినటువంటి మాటల్లోనే అర్థమవుతుంది. అంటే ఆయన దేశంలో ఉండేటువంటి మొత్తం పార్టీలకి పెట్టుబడి పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఆర్థిక స్తోమత అంత ఉంది, ప్రత్యేకమైనటువంటి విమానం కొనుక్కునేంత స్తోమత వచ్చేసింది అనేది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాటలు. అవన్నీ ఎలా సాధ్యం? ఆ రోజే జర్నలిస్టులు అడిగారు, మీకు విమానం ఎవరెవరు ఏ కార్పొరేట్ సంస్థలు కొనిస్తున్నాయి అని చెప్పి అడిగితే, నేను కొన్ని ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను, XYZ ఉన్నాయి చెప్తాను తర్వాత అని అన్నారు. చాలామంది వస్తున్నారు బై అని చెప్పి చెప్పారు ఆయన. సో ఇప్పుడు దాని సీన్ కట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే హవాలా బిజినెస్ చేసేటువంటి వాళ్ళని, కార్పొరేట్ సంస్థలని, కొన్నిటిని, పారిశ్రామికవేత్తలని, వ్యాపారవేత్తలని, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళని, వీళ్ళని టార్గెట్గా చేసి పర్సనల్ ఇంటెలిజెన్స్ చేసి వాళ్ళ ప్రైవేటు వ్యవహారాలని తీసుకొని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్లే కొన్నారు అనేటువంటి, అంటే బెదిరింపులకు పాల్పడి దందా చేశారు. సో బెదిరింపులకు పాల్పడినందువల్లనే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ బాండ్స్ కొనుగోలు చేయమని చెప్పి ప్రెజర్ చేశారు, వీళ్ళు ఈ టీము ప్రెజర్ చేశారు అనేది సిట్టు విచారణలో తేలినటువంటి ఒక అంశం అని చెప్పి పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఇది జరుగుతోంది. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్కి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు బయటికి తీస్తుంది సిట్, అనుమానిస్తుంది. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత దందా చేశారనేది లిస్ట్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఒకప్పుడు ఇదే రోజుల్లో 2019 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా కారు సారు 16 అనేటువంటి నినాదంతో ఒక పెద్ద ఎత్తున దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే కారు సారు విమానం అనేటువంటి నినాదంతో వెళ్లాల్సిన పరిస్థితి. అంటే కారు సారు విమానం ఎక్కడొచ్చింది, కారులో జరగాల్సినటువంటి సార్కి విమానం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఈ టైంలో ఎందుకు ఉత్పన్నమవుతుందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి అసలు సార్కి విమానం కొనిస్తున్న సంస్థలు ఎవరు, ఏ సంస్థలు అనేది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది వాంగ్మూలం ఇచ్చారంటున్నారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో. ఇంకా వాళ్ళ టీంలో ఇంకొక సిఏలు ఎస్ఐలు వీళ్ళు ఉన్నారంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నారు. సో యాక్సలరేటరీ పోస్ట్ అసలు ప్రణీత్ రావుకి ఎందుకు ఇచ్చారు అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అప్పుడు డిఎస్పీగా ఆయన ప్రమోట్ చేసేటప్పుడే వివాదం నెలకొంది. యాక్సలరేటరీ పోస్ట్ క్రియేట్ చేసి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ప్రభాకర్ రావుని ఖచ్చితంగా తీసుకొచ్చి జైల్లో పెట్టాలనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద కేసు. అది ఇప్పుడు టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం కనుక తీసుకుంటే కనుక అది ఎవరు చేయమన్నారు, ఎవరు చేశారు, వీళ్ళందరినీ లోపల పెట్టేటువంటి అవకాశం ఉంది, జైలు పంపించేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది పెద్ద కేసు.
అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బయట పెట్టారు. Hmm. ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరు కొన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ కొన్ని బయట పెట్టింది. అవును. అసలు బీఆర్ఎస్ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా హైయెస్ట్ అమౌంట్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ ప్రైవేట్ దందా చేయించారు. Hmm. ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్, పొలిటికల్ ఇంటెలిజెన్స్కి వాడాల్సినటువంటి వాడిని పర్సనల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగించి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దూరినటువంటి విధంగానే హైదరాబాద్లో ఉండేటువంటి కుబేర్ల ఇళ్లలోకి దూరి, సినిమా వాళ్ళ ఇళ్లలోకి, సెలబ్రిటీస్ అనేక మంది పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఇళ్లలోకి, వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లోకి దూరి సెటిల్మెంట్లు చేశారు. సెటిల్మెంట్ చేసి కొంతేమో ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చేలాగా పారిశ్రామికవేత్తలని, ఇండస్ట్రియలిస్టులని, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని వాళ్ళనేమో అటువైపు మళ్ళీ ఇచ్చి, కొన్నేమో వీళ్ళు పర్సనల్గా దందా చేసుకున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చూపించి బయట పెడతామని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు పర్సనల్గా తమ సొంత ఖాతాకి కొంత అమౌంట్ వేసుకున్నారు అనేది సిట్ అనుమానిస్తుంది. సో ఈ క్రమంలో అసలు ఇప్పుడు దాకా ఉన్న అనుమానం ఏంటి, అసలు ఇంత అమౌంట్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది, రిచెస్ట్ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా దేశంలో ఎందుకు ఉంది, అసలు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలని ఎందుకు అనుకున్నాడు, దేశవ్యాప్తంగా పార్టీని ఎలా విస్తరింపజేస్తాడు, అనతి కాలంలోనే 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్న పార్టీలకే లేదు ఆర్థిక స్తోమత, కానీ 10 సంవత్సరాల్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూర్చుకోగలిగాడు పార్టీకి అనేది పెద్ద ప్రశ్నగా ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడు దానికి సిట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది సుమారుగా. ఇంకా బయట రావాల్సింది, ఇంకా ఎన్ని భాగోతాలు బయటకు వస్తే తెలియదు. ఇప్పుడు నయీంకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో నయీం ఏదో పెద్ద డంప్ ఉంది, ఆ డంపు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కీలక నేత ఖాతాలోకి వెళ్ళిపోయింది అనేది కూడా అప్పట్లో వినిపించింది. సో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ టీం ఏదైతే ఉందో కేసీఆర్ టైంలో అది వ్యక్తిగతమైనటువంటి దందాలు చేయడానికి, వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించారు అనేది. సో అది అసలు ఫోన్ ట్యాపింగే పెద్ద నేరం. ఇక దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించారంటే ఇంకా పెద్ద నేరం. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఇప్పుడు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. దాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి కనుక అరెస్టులు చేస్తే కొంతమంది జడ్జిలు కూడా బ్లాక్మెయిల్ చేశారు అంటున్నారు. ఓకే, జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు తెప్పించిన కొంతమంది జడ్జిలు కూడా బ్లాక్మెయిల్, వాళ్ళు ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. అసలు వీళ్ళు వాళ్ళ అన్ని రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులు ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి ఇప్పుడు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ లిస్ట్ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు అనేది బయట రావాల్సింది. అది కనుక బయట పెడితే ఈ కారు సారు విమానం వ్యవహారం క్లారిటీ వస్తుంది, ఎవరు విమానం కొనిస్తారన్నారు, అలాగే ఎవరెవరిని జడ్జిల్ని బ్లాక్మెయిల్ చేసి అంటే ఫోన్లు ట్యాప్ చేశారు, కానీ అది కూడా బయటకు వస్తే ఇంకా అసలు పెద్ద సెన్సేషనల్ కేసు అవుతుంది ఇది. ఓకే.